హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ బ్లాగ్స్. మన నైషా స్పైస్ బ్లాగ్స్లో ఇంకో రెసిపీ వచ్చి ఎగ్లెస్ చాక్లెట్ రాగి బ్రౌనీ అండి. ఈ బ్రౌనీ చాలా హెల్తీ, చాలా టేస్టీ. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలేను. మీకు ఆయిల్ వద్దనుకుంటే మీరు మెల్టెడ్ బటర్ తీసుకోండి. అదే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బటర్ని కొంచెం మెల్ట్ చేసుకొని అది కూడా ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు ఆయిల్ బదులుగా. నేనైతే ఇక్కడ నార్మల్ ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను బెల్లం పొడి వేస్తున్నానండి. అది 1/2 కప్ బెల్లం పొడి అండి. మనం బేకింగ్లో కంపల్సరీగా ప్రతి ఇంగ్రీడియంటు మెజర్ చేసే వేసుకోవాలి, లేకపోతే బ్రౌనీ సరిగ్గా రాదు. బెల్లం కలిసేటట్టు విస్కర్తో బాగా విస్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా బెల్లము, పెరుగు, నూనె బాగా కలిసిపోవాలండి. అప్పుడు దాకా చక్కగా విస్క్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. అది కలిసిపోయింది అంటే ఆ 3 కలిసిపోయాయి అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా బుడగలు వస్తాయి. అక్కడ చూపించే విధంగా బుడగలు వస్తాయి. అప్పుడే అది 3 కలిసిపోయినట్టు అనమాట. అవి వచ్చేదాకా మనం చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. విస్కర్తో విస్క్ చేయాలి చక్కగా. విస్క్ చేసిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఆ జల్లెడలో వచ్చి 3/4 కప్ రాగి పౌడర్ వేసుకోండి. 3/4 కప్ వేసుకొని అందులోనే మనం కోకో పౌడర్ని వేసుకోవాలి. 1/4 కప్ కోకో పౌడర్ని వేసుకోండి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ప్రతిదీ టేబుల్ స్పూన్స్లో అంటే టేబుల్ స్పూన్స్లోనే మెజర్ చేసుకోండి. కప్స్ అంటే కప్స్లోనే మెజర్ చేసుకోండి. అప్పుడే మీకు బ్రౌనీ చాలా టేస్టీగా వస్తుంది. ఏది ఎక్కువైనా తక్కువైనా బ్రౌనీ అనేది సరిగ్గా రాదండి. అందుకే చక్కగా ఎక్కడ లుండలు లేకుండా జల్లించుకోవాలి బ్రౌనీని. ఇది డ్రై పౌడర్ అండి. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా జల్లించుకోవాలి. అప్పుడే అన్నీ చక్కగా లంప్స్ లేకుండా కలుస్తుంది మన బ్రౌనీలోకి. వెట్ ఇంగ్రీడియంట్స్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు లంప్స్ ఉంటే లంప్స్ లాగే ఉండిపోతాయి, కలవదు. అందుకే మనం ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా జల్లించుకొని అప్పుడే మనం వెట్ని డ్రైని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బేకింగ్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కలుపుకోవాలండి. డ్రైని వెట్ని కలిపినప్పుడు బేకింగ్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మాత్రమే యూస్ చేయాలి. అప్పుడే అది చక్కగా కలుస్తుంది. వెట్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు చక్కగా కలుస్తాయి. ఇప్పుడు నేను చూపించేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. ఈ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా చూసుకోవాలండి చక్కగా కలుస్తుందా లేదా అన్న తర్వాతే మనం ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి, లేకపోతే వేయకూడదు. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కలపడం చక్కగా కలిసేదాకా కలుపుతూనే ఉండాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. వెనిలా ఎసెన్స్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి, ఎక్స్ట్రాక్ట్ అయినా వేసుకోండి, పర్లేదు. ఎసెన్స్ అంటే మన ఫ్లేవర్ వాటరీ లాగా ఉంటుంది కొద్దిగా, అంటే కొంచెం నీళ్ళులాగా కనిపిస్తుంది, కానీ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. నేను వేసింది ఎక్స్ట్రాక్ట్. మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ కానీ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కానీ. ఎక్స్ట్రాక్ట్ అంటే కొంచెం థిక్గా ఉంటాయి, అంటే కొంచెం థిక్గా అనిపిస్తుంది, అది ఎక్స్ట్రాక్ట్. కొంచెం ఫ్లేవర్ కూడా ఎసెన్స్ కన్నా ఎక్కువ వస్తుంది వెనిలాది. నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చి వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేశాను. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ చిప్స్ తీసుకున్నానండి, చాక్లెట్వి. లేదు మీ దగ్గర చిప్స్ లేకపోయినా పర్లేదు, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదా, అది కూడా కట్ చేసి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంటు బ్యాటర్లో చక్కగా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. అప్పుడే బ్యాటర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర వాల్నట్స్ ఉన్నాయండి. ఆ వాల్నట్స్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను వాల్నట్స్. దాంట్లో 10 గ్రామ్స్ మాత్రమే నేను ఈ బ్యాటర్లో వేసుకొని అది కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్నాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఒకటండి, నేను ఇప్పుడు ఓటీజీ ఓవెన్ యూస్ చేస్తున్నాను. ఓటీజీ ఓవెన్లో అయితే
ఫస్ట్‌గా మీరు ప్రీహీట్ చేసుకోండి. 170 డిగ్రీస్‌లో ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకోండి ముందుగానే. అదే బేకింగ్ చేసేటప్పుడు ఓటీజీ ఓవెన్‌లో 170 డిగ్రీస్‌లో 30-35 మినిట్స్ నేను బేక్ చేశాను. నాది ఓటీజీ ఓవెన్ కాబట్టి. లేదు మీ దగ్గర ఓటీజీ ఓవెన్ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా పర్లేదు. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే 160 డిగ్రీస్‌లో పెట్టుకొని 20-25 మినిట్స్ బేక్ చేసుకోండి. లేదు నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కూడా లేదు అనుకోండి, మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్‌లో అయినా బేక్ చేసుకోవచ్చు. 180 డిగ్రీస్‌లో పెట్టుకొని 25-30 మినిట్స్ చాలండి. మైక్రో ఓవెన్‌లో అయితే 180 డిగ్రీస్ లో పెట్టుకోవాలి. 25-30 మినిట్స్ పెట్టుకోండి. ఇవేం మా దగ్గర లేదు అనుకుంటే ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, మన ప్రెషర్ కుక్కర్‌లో సాల్ట్ వేసుకొని దాంట్లో మధ్యలో ఏదైనా స్టాండ్ పెట్టుకొని మన ఈ బ్యాటర్ వేసుకున్న గిన్నె ఉంటుంది కదా, మన బ్రౌనీ బ్యాటర్ వేసుకున్న గిన్నె అది పెట్టుకొని కుక్కర్‌కి మూత లేకుండా ప్రెషర్ మీదే, అంటే ప్రెషర్ కుక్కర్‌కి ఇది విజిల్ పెట్టకూడదండి. మూతని రబ్బర్ కూడా తీసేయండి. మూతలో ఉన్న రబ్బర్ ఉంటుంది కదా, కుక్కర్ రబ్బర్, అది కూడా తీసేసి మనం 30-35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. లోయెస్ట్ ఫ్లేమ్ ఎంత మీ స్టవ్ లో ఉంటుందో అంత లోయెస్ట్ ఫ్లేమ్ పెట్టుకొని మీరు 30-35 మినిట్స్ బేక్ చేసుకున్న మన బ్రౌనీ ఇవేం లేకపోయినా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇక్కడ నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి. అది నేను ముందుగానే బటర్ పేపర్ వేసి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం బ్యాటర్ వేసుకొని దాని మీద కొన్ని చాక్లెట్ చిప్స్, కొన్ని వాల్నట్స్ వేసుకొని, అక్కడ మిగిలిన వాల్నట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని చక్కగా నేను ఇక్కడ నేను 170 డిగ్రీస్ పెట్టానండి. నాది ఓటీజీ ఓవెన్ కాబట్టి 170 డిగ్రీస్‌లో ఫస్ట్ 30 మినిట్స్ 30 మినిట్సే నేను పెట్టాను. నాకు అయిపోయింది. కొన్ని దాంట్లో 35 మినిట్స్ కూడా పడుతుంది. నాకు 30 మినిట్స్‌లోనే అయిపోయింది. ఇంకో మాట ఏందంటే ఓటీజీ ఓవెన్‌లో డబల్ రాడ్ పెట్టుకోవాలండి. డబల్ రాడ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. నాది ఇక్కడ చక్కగా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు బేక్ అయిపోయిన దాన్ని తీసేసుకొని స్టాండ్లో పెట్టేసుకున్నాను. అంతే, మన బ్రౌనీ రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇది ఎలా రెడీ అయిందంటే చక్కగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. చాక్ పెట్టి అలా చూస్తే ఇలా మంచిగా రావాలి. అప్పుడు కింద దాకా స్మూత్గా వచ్చేయాలి, అంటే పిండి ఎక్కడ అంటుకోకుండా. అప్పుడే కుక్ అయినట్టు. చల్లార్చుకున్న తర్వాతే మనం మౌల్డ్లో నుంచి తీసుకొని ఆ బటర్ పేపర్ని కూడా తీసేయాలి, కిందున్న బటర్ పేపర్ని. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా. నేను చాక్లెట్ సిరప్ కూడా దాని మీద వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. కట్ చేసుకొని చాక్లెట్ సిరప్ కూడా నేను దాని మీద వేసాను. అంతేనండి, మన హెల్దీ టేస్టీ ఎగ్లెస్ చాక్లెట్ రాగి బ్రౌనీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.